లింగ మరకత లింగమా? యా, మరకత నెక్లెస్ కే 1.5 కోట్లు అంటే మరకత లింగానికి ఓ 15C వస్తుందా? 15C 16C సికింద్రాబాద్ నుంచి ఈసీఎల్కి వస్తాయి. బడవా నీ కథకళి డాన్స్ ఆపరా. దవా 15 కోట్లట, 30 కోట్లు పైన. యా, ధనమేరా అన్నిటికీ మూలం. కానీ పౌర్ణమి వరకు వెయిట్ చేయాలి కదబ్బా. 10 గంటలకు వైన్ షాప్ తెరిచే వరకు వెయిట్ చేస్తాం, పౌర్ణమి వరకు వెయిట్ చేయలేవా? గుడి ఓపెన్ చేస్తేనేగా లింగం లింగం. ఎందుకు వెయిట్ చేయడం? ఈ రోజే కొట్టేద్దాం, ఇప్పుడే కొట్టేద్దాం. కొట్టేసి ఊరు వదిలి జంప్ అయిపోతాం. కరెక్ట్ ఐడియా. అప్పుడు లాంటిది, అప్పుడే తినకపోతే మెత్తబడిపోద్ది. పరుగుస్. హలో, దేన్ని కొట్టేయడానికి ఇప్పుడు ప్లాన్ వేస్తున్నారు? తనేమి షార్ట్ గా వెళ్ళలేదు. అదే లింగాతో డీటెయిల్ గా తమరి హైట్, వెయిట్, బ్రైట్, ఇతరత్ర వివరాలు చెప్తున్నాం. అరే నమ్మేశాం. అదే నమ్మట్లేదు. నమ్మేటట్టు చెప్పు. అదే మీరు సిటీలో సైట్ కొడుతున్నానని చెప్పారుగా, అది ఎవరై ఉండొచ్చు అని డిస్కస్ చేస్తున్నాం. ఏ ఎవరో ఈయనకి తెలీదా? పడతాడమ్మా. అంత సీన్ లేదమ్మా. ఈయన పడే రకం కాదు, పడేసే రకం. విన్నావా బాసు? నీకు లేడీ బాహుబలి తగిలింది. నువ్వు బాణాలు వేసుకో, నేను నాకు నిద్ర రావట్లేదు. అలా చల్లగాలో ఊరంతా రౌండ్ వేసొద్దాం. హలో, రాత్రులే రౌండ్ వేస్తారా మీరు? రాత్రిళ్ళు పనిచేయడం ఎప్పుడు ఫ్యాషన్, డేలో టూ మచ్ డిస్టర్బెన్స్. ఇట్స్ లైక్ ఏఆర్ రెహమాన్ స్టైల్. అయితే ఒకటి, గుడి పక్క గాని డ్యామ్ పక్క గాని వెళ్ళకండి. భూతాలు పిశాచాలు ఉంటాయంటున్నారు. చెప్పుతో కొడతా, చీపురు కట్టతో కొడతా. అలా చెబితే భూతాలు పిశాచాలు పారిపోతాయని మా నాన్న చెప్పాడు. టూ మచ్ ఆఫ్ టాకింగ్. పరుగు. ఊరుగాని ఊరొచ్చి మీ తాత ఊరవతల గుడి కట్టి అందులో మరకతలింగాన్ని పెట్టే కంటే హైదరాబాద్ లో కట్టి ఉంటే ఈజీగా కొట్టేసి ఉండొచ్చు. జ్యోతిషులు చెప్పే వాళ్ళ ఎందుకురా ఎప్పుడు ఆ సంచిని వెంట పెట్టుకుని తిరుగుతావు? పరిహార సంచిరా, ఇది కూడా ఉంటే దయ్యాలు భూతాలు. ఎందుకు అబద్ధం చెప్తావు? నువ్వు మాతోనే ఉన్నావుగా. నీ దారి రహదారి కదా లింగా. అదప్పుడు చెట్టు స్ట్రాంగ్ గా ఉందని చూసి చెప్పు. ఏ నరికి తలుపులు కిటికీలు చేయిస్తావా? త్వరగా ఎక్కండి ఎక్కండి ఎక్కండి. ఉండు బాసు, నువ్వు ఒకటివే కండక్టర్ లా సంటేస్తున్నావు. ఎవర్రా గోడ దూకి గుళ్ళకి వెళ్తున్నారు? రే త్వరగా రారా. ఉండబ్బా, సంచి ఇరుక్కుంది. ఏ లింగా, ఇది చాలా పాత గుడి కదా, మనకంటే ముందు ఎవడన్నా వచ్చి కొట్టేస్తుంటే. ఎందుకు అపశకనంగా మాట్లాడతావు? కష్టపడి గోడ దూకి వచ్చావు, మనకే దక్కుతుంది. రే ఒక రాయి తీసుకురా. అలాగే, ఇదిగో కొట్టు కొట్టు. ఏమన్నా బెల్లమా? తాళం గట్టిగా మళ్ళాంటి దొంగలు వస్తారని తెలిసి దేవుడిగా లోన గెడేసుకున్నాడా? బసు, చెప్పులు పిసి తోద్దాం బసు. ఏంటి బాసు, స్పైడర్ మ్యాన్ ఇక్కడే కాపురం చేశాడా? ఇందువల్ల ఉన్నాయి. ఇది 70 ఏళ్ళు కాదు, 770 ఏళ్ళుగా మూతపడ్డ గుడిలాగా ఉంది. బాసు లింగా, దీన్ని చూస్తుంటే మరకత లింగంలా లేదా? మరి వీరేశ లింగంలా ఉందా? రే బావిలోంచి నీళ్లు తీసుకురా. అలాగే బాసు. నువ్వు ఆఫీసర్కి ఫోన్ చేయి, నేను ఊళ్ళో వాళ్ళని పిలుచుకొస్తాను. పిలుచుకొచ్చేలోపు వాళ్ళు వెళ్ళిపోతారు. మరి ఏం చేయమంటా? పావు ఏదో చెయ్యి. ఏం మాయ చేసావు బాసు? ఒక్క చూపుతో పావునే బెదర కొట్టేసావంటే అంత ధైర్యవంతుడు నువ్వు. ఓ కాళ్ళు మాత్రం షాక్ అయ్యాయా బాసు? లేని కుట్టుడు మిషన్ ఎంతసేపు తొక్కుతావు? ఆ బాసు, వేరే దారి లేదు. అయ్యో అలారం మోగింది. రా బాసు. అయ్యో పాము వెళ్ళిపోయింది. నువ్వు రా. అయ్యో కొట్టుకుంటావు, కొంచెం వంగిరా. ఎవడ్రా వాడు శంఖ ఊదింది? ఎటువైపు తప్పించుకోవచ్చు చూడు. నువ్వు ఆ పక్క చూడు, నువ్వు ఇటువైపు చూడు. మీరు వాళ్ళని కల్లారా చూసారా? అవును సార్, మేమిద్దరం చూసాం. అందరూ గుడి చుట్టూ వెళ్ళండి. గుడిని చుట్టుముట్టండి. ఎండి చేపలు చూసిన కాకుల్లా చుట్టుముట్టేశారు. ఎటువైపు వెళ్ళేం బాసు? దొరికావో తోలు ఉల్చేస్తాను. తోలు వలవడానికి మనం నారింజ పండ కరి చేయకరా. మెదటికి మూమెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసాడు బాసు. వర్కౌట్ అవుతుంది, వెయిట్ చేయి. అందరూ తప్పుకోండి తప్పుకోండి. రెండయ్యా. ఎవరయ్యా చూసింది? మేమే చూసామండి. ఆ గోడ దూకింది ఎవరో తెలుసా? ఊరి నుంచి వచ్చాడే రాజుగారి వారసుడు. ఆయనతో వచ్చిన 2 చెంచాగాళ్ళు. బుద్ధుందా నీకు? అతడు ఎవరనుకున్నావు? రాజవంశీకుడు. ఈ గుడి కట్టించిన రాజావారి మనవడు రాతను. అయ్యా, దానికి ఎందుకు కోపడతారు? గుడిని తెరిస్తే నిజం తెలిసిపోతుంది. తెరిచి చూద్దాం.
అయ్యా మీరు అనుమతి ఇచ్చారంటే గుడి తలుపులు తెరిచేయచ్చు. ఏ రాజావారి మనవడి చేత ఈ గుడి తెరిపించాలనుకున్నాను, అతని మీదే అనుమానం వచ్చిన తర్వాత నేనేం చెప్పగలను? తెరవండి రా గుడి. వెళ్ళండి రా, అందరూ వెళ్ళి గుడిని తెరవండి. జ్వల ప్రవాహావితస్థలే కలేవలం యరంబితాంబుజంగతుంగమాలిక టమట్టమట్టమట్టమన్నినాదవత్తమర్వయం చకార చండ తాండవం తనోతున శివా శివ జటాట విక్కల జ్వల ప్రవాహ భావితస్థలే గలేవలం యరంబితాంబుజంగతుంగమాలికం టమట్టమట్టమట్టమన్నినాదవత్తమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివ జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింపనిర్జరి విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధరి భగద్దగద్దగజ్వలల్లలాట పాట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ఎంత పెద్ద భాగ్యాన్ని నాకు కలిగించారు. దీన్ని జన్మ జన్మలకి మర్చిపోను. మీకు దక్కిన భాగ్యం కంటే ఈ ఊరికే ఎక్కువ పుణ్యం దక్కింది బాబు. ఎవరో అన్నారే తను ఏదో తప్పు చేశాడని. నేనే తప్పు చేశాను. శివాలయాన్ని పౌర్ణమి రోజు తెరవాలని చెప్పానే, అదే నేను చేసిన తప్పు. ఈ రోజేమిటో తెలుసుగా? శివరాత్రయ్యా. శివుడికి ప్రీతికరమైంది శివరాత్రే కదా, అందుకే ఈ రోజు తెరిచాడు. మీరు చెప్పినట్టే అనుకుందాం. గుడిని తెరవటానికి గోడ దూకటం ఎందుకు? చెప్పుంటే మనమే తలుపులు తెరిచి పూజ గొప్పగా చేసి ఉండేవాళ్ళం కదా. ఊరంతా కలిసి మూసిన గుడిని ఊరంతా కలిసి తెరవాలనే ఈ పని చేశాడు. మీకు తెలియకపోయి ఉండొచ్చు, లేదా తెలిసిన వాళ్ళు చెప్పకుండానే చనిపోయి ఉండొచ్చు. కానీ ఇతనికి అంతా తెలుసు. వాళ్ళ తాత రాజా లింగేశ్వర్ గారి గురించి.